హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టీరియస్ వరల్డ్ తెలుగు. జలసీ మనిషి ఎంతటి ఘోరాన్ని చేయడానికైనా ప్రోత్సహిస్తుంది, ఎంతటి నీచానికి దిగజారడానికైనా సహాయం చేస్తుంది. నమ్మట్లేదా? అయితే ఈ ఇన్సిడెంట్ గురించి తెలుసుకుందాం రండి. ఈ ఇన్సిడెంట్ గురించి కంప్లీట్గా తెలుసుకోవడానికి మనం నెవాడాలోని వెస్ట్ వెండోవర్కి వెళ్లాల్సి ఉంటుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈమె పేరు సిలియా. సిలియాకి ముగ్గురు కూతుళ్ళు. మొదటి కూతురికి పెళ్లి కాగా మిగతా ఇద్దరు కూతుళ్లతో కలిసి సిలియా ఒక ఇంట్లో ఉంటోంది. తన మూడో కూతురు పేరు మైకెల్లా కోస్టాంజో. తనని మిక్కీ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ట్రాజడీ ఎవరిదో కాదు, మిక్కీదే. ఈ ఇన్సిడెంట్ జరిగే నాటికి మిక్కీ ఏజ్ కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. తను చాలా అందంగా ఉండేది. అలాగే తన స్కూల్లో బాగా పాపులర్ కూడా. ఎందుకంటే మిక్కీ ఒక అథ్లెటిక్. దీంతో అందరూ మిక్కీని లోకల్ ట్రాక్ స్టార్ అంటూ పిలిచేవారు. మార్చి 3, 2011 సాధారణంగా మిక్కీకి స్కూల్ కంప్లీట్ అయ్యాక తన పెద్ద అక్కే వచ్చి మిక్కీని ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళేది. కానీ ఆ రోజు మాత్రం మిక్కీ పెద్ద అక్కకి ఏదో వర్క్ ఉండి స్కూల్కి రాలేకపోతున్నానని కాల్ చేసింది. దానికి మిక్కీ కూడా మరేం పర్లేదులే, ఇల్లు దగ్గరే కదా, నేను నడిచి వెళ్ళిపోతా అని సమాధానం ఇచ్చింది. కానీ ఆ తర్వాత మిక్కీ శాశ్వతంగా ఇంటికి రాలేదు. సిలియా వెండోవర్ నగెట్ క్యాసినోలో వర్క్ చేస్తూ ఉంటుంది. తన పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేలోగా తన రెండో కూతురు డీజే, చిన్న కూతురు మిక్కీ ఇద్దరు కూడా ఇంట్లో ఉంటారు. కానీ ఆ రోజు మాత్రం సిలియా ఇంటికి వచ్చాక అక్కడ కేవలం డీజే మాత్రమే కనిపించింది. మిక్కీ ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడున్నావని ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా మిక్కీ కాల్ లిఫ్ట్ చేయలేదు. మిక్కీ తన ఫ్యామిలీతో చాలా క్లోజ్గా ఉండేది. ఏ విషయాన్నైనా సరే తన తల్లికి అక్కలకి చెప్పకుండా చేసేది కాదు. ఎంతటి వర్క్లో ఉన్నా సరే తన ఫ్యామిలీ నుంచి కాల్ వస్తే ఇమీడియట్గా ఆన్సర్ చేసేది. అలాంటి అమ్మాయి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది? మేబీ తను ఏమైనా డేంజర్లో పడిందేమో అని మిక్కీ తల్లి భావించింది. సిలియాతో పాటు మిక్కీ ఇద్దరు అక్కలు కూడా మిక్కీ ఫ్రెండ్స్కి, బాయ్ ఫ్రెండ్కి కాల్ చేసి మిక్కీ ఏమైనా అక్కడికి వచ్చిందా అని అడగ్గా అందరూ కూడా మిక్కీని చివరిసారిగా స్కూల్ బ్యాక్ డోర్ నుంచి సాయంత్రం 5 గంటలకి బయటికి వెళ్ళడం చూసామని, ఆ తర్వాత తను మాకు కనిపించలేదని చెప్పారు. సిలియా వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్ళి మిక్కీ మిస్సింగ్ గురించి కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు కూడా లేట్ చేయకుండా మిక్కీ గురించి వెంటనే వెతకడం స్టార్ట్ చేశారు. ఆ నైట్ అంతా గడిచినా కూడా మిక్కీ ఆచూకీ ఎక్కడా తెలియలేదు. నెక్స్ట్ డే పోలీసులు మిక్కీ ఫ్యామిలీ మెంబర్స్ని, ఫ్రెండ్స్ని, బాయ్ ఫ్రెండ్ని ఎంక్వైరీ కోసం పిలిచారు. వాళ్ళలో ఎవరికి కూడా మిక్కీ మిస్సింగ్కి సంబంధం లేదని అర్థమైంది. మిక్కీ కాల్ లిస్టు పరిశీలించిన పోలీసులకి మిక్కీ కనిపించకుండా పోవడానికి కొన్ని నిమిషాల ముందు కాడీ ప్యాటన్ అనే అబ్బాయికి మిక్కీ చాలాసార్లు కాల్స్, మెసేజెస్ చేసినట్లు తెలిసింది. కాడీ ప్యాటన్ మిక్కీకి చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఒకప్పుడు మిక్కీ అండ్ కాడీ నైబర్స్. ఆ తర్వాత కాడీ ఫ్యామిలీ వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయింది. కానీ మిక్కీ అండ్ కాడీ ఇద్దరు కూడా సేమ్ హై స్కూల్లో జాయిన్ అవ్వడంతో ఇద్దరు అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవారు. కాడీ మిక్కీకి 1 ఇయర్ సీనియర్. మిక్కీలానే కాడీ కూడా అథ్లెటిక్. దీంతో ఖాళీ టైంలో మిక్కీ అండ్ కాడీ స్పోర్ట్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉండేవారు. నిజానికి వాళ్ళు జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. కాడీకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. మిక్కీకి కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇక కాడీని ఇంటరాగేట్ చేయడానికి పిలిచిన పోలీసులు ఆమె నీకు చివరిగా ఎందుకు అన్నిసార్లు కాల్ చేసింది అని అడగ్గా ఏదేదో సంబంధం లేని సమాధానాలు చెప్పాడు. చివరిగా నీవు మిక్కీని ఎక్కడ చూసావు అని అడగ్గా తన బాయ్ ఫ్రెండ్తో స్కూల్ ఫ్రంట్ డోర్ దగ్గర చూశాను అని సమాధానం ఇచ్చాడు. నిజానికి మిక్కీ బాయ్ ఫ్రెండ్ ఆ రోజు స్కూల్లో లేడు. మిక్కీ ఇంటికి వెళ్ళడానికి స్కూల్ బ్యాక్ డోర్ నుంచి వెళ్ళింది. సో దీంతో పోలీసులకి కాడీ మీద డౌట్ స్టార్ట్ అయింది. కానీ కాడీని ఫర్దర్గా క్వశ్చన్ చేయడానికి వాళ్ళకి స్ట్రాంగ్ రీజన్స్ కావాలి. కాబట్టి ఆ రోజుకి అతన్ని వదిలేశారు. మిక్కీ కోసం పోలీసులు టోటల్ సిటీ అంతా వెతికినా సరే తనెక్కడా కనిపించలేదు. చివరికి ఆ సిటీకి చివరిలో ఉన్న ఎడారిలో కూడా ఒకసారి సెర్చ్ చేయాలని పోలీసులు డిసైడ్ అయ్యారు. ఆ ఎడారి మొత్తం వెతికారు. గ్రావెల్ పిట్ అనే ప్రాంతంలో బ్లడ్ మార్క్స్తో ఉన్న కారు గుర్తులు కనిపించాయి. ఆ బ్లడ్ మార్క్స్ ఫాలో చేసుకుంటూ వెళ్ళగా అవి ఒక దగ్గర ఆగిపోయాయి. ఆ ప్రాంతం మొత్తం వెతకగా పోలీసులకి మిక్కీ డెడ్ బాడీ దొరికింది. అది కూడా దారుణమైన పరిస్థితుల్లో. ఎవరో గాని ఆమె ఫేస్ మీద, నెక్ మీద తీవ్రమైన గాయాలు చేసి చంపేశారు. ఆమె ఒక భుజానికి ప్లాస్టిక్ టై ఉంది. సో ఆమెను ఎవరో బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చి చంపేశారు.
మిక్కీకి పోస్ట్ మార్టం చేపించారు. ఆ తర్వాత కాడీకి వ్యతిరేకంగా ఇంకొక సాక్ష్యం కూడా పోలీసులకు దొరికింది. అదేంటంటే మిక్కీ స్కూల్ బ్యాక్ డోర్ నుంచి వెళ్ళగా ఆమె వెనకాలే కాడీ కూడా మిక్కీని ఫాలో చేసుకుంటూ వెళ్ళాడు. ఇవన్నీ కూడా స్కూల్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇక ఆ ప్రూఫ్స్ అన్ని చూపించి కాడీని క్వశ్చన్ చేసినప్పుడు ఇక అతను తట్టుకోలేక నిజాన్ని ఒప్పేసుకున్నాడు. నేనే మిక్కీని చంపాను అని ఒప్పుకున్నాడు. కానీ నేను అది కావాలని చేయలేదని, మిక్కీనే నన్ను స్కూల్ అయిపోయిన తర్వాత గ్రేవెల్ పిట్కి తీసుకెళ్ళమని కోరిందని, అక్కడికి వెళ్ళిన తర్వాత నీ గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్ చేసుకుని నాతో డేట్ చేయడం స్టార్ట్ చేయని బలవంతం చేసిందని, నేను ఒప్పుకోకపోవడంతో నన్ను అటాక్ చేసిందని, ఆ టైంలో తప్పించుకునే ప్రయత్నంలో మిక్కీ కింద పడి తనకు తీవ్ర గాయాలయ్యాయని, తనను అలాంటి సిచ్యువేషన్లో హాస్పిటల్కి తీసుకెళ్తే నాకేమైనా ప్రాబ్లం అవుతుందేమో అని భావించి తనను పూర్తిగా చంపేసి అక్కడే పాతేశానని సమాధానం ఇచ్చాడు. ఈ క్రైమ్లో కాడీతో పాటు అతని గర్ల్ ఫ్రెండ్ అయిన టోనీ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. నిజానికి టోనీ ప్రోత్సాహంతోనే కాడీ మర్డర్ చేశాడు. కానీ తన గర్ల్ ఫ్రెండ్ని కాపాడుకోవడానికి నేరం మొత్తం తన మీదనే వేసుకున్నాడు. పోలీసులకు మిక్కీని చంపింది కాడీనే అని కన్ఫర్మ్ అయింది. కానీ అతను చెప్పిన రీజన్ మాత్రం కరెక్ట్గా అనిపించలేదు. ఈ కేసులో ఇంకా సస్పీషియస్ థింగ్స్ చాలా ఉన్నాయని అర్థమైంది. కాడీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కాడీకి ఖచ్చితంగా మరణశిక్ష పడుతుందని అందరూ నమ్మారు. తన గర్ల్ ఫ్రెండ్ని కాపాడుకోవడానికి కాడీ నేరం మొత్తం తన మీదే వేసుకున్నాడు. కానీ ఆ తర్వాత టోనీ మీద కూడా డౌట్ రావడంతో పోలీసులు ఆమెను కూడా ఇంటరాగేట్ చేశారు. టోనీ మాత్రం తనను తాను కాపాడుకోవడానికి నేరం మొత్తం కూడా కాడీ మీదనే వేసేసింది. కాడీనే మిక్కీ మీద పగ పెంచుకున్నాడని, ఏ కారణం చేతనో అతను ఆమెను చంపాలనుకున్నాడని, నాకు ఈ క్రైమ్కి ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు చెప్పింది. ఇక ఈ ఆడియో విన్న తర్వాత కాడీ కూడా టోనీయే ఈ క్రైమ్ చేసిందని, నాకు అసలు ఏ సంబంధం లేదని, తనను కాపాడే ప్రయత్నంలోనే ఈ నేరం నా మీద వేసుకున్నానని చెప్పాడు. ఇక ఒకరికి ఒకరు అనుకున్న బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కాస్త ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటూ కూర్చున్నారు. ఎవరి వర్షన్ వాళ్ళదే, ఎవరి స్టోరీస్ వాళ్ళవే, కానీ నిజం మాత్రం ఒకటే. అదేంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాడీ అండ్ టోనీ ఇద్దరు కూడా ఒకరినొకరు బాగా ఇష్టపడ్డారు. డేట్ చేయడం స్టార్ట్ చేశారు. టోనీ ఫ్యామిలీలో చాలా చిన్న ఏజ్లోనే పెళ్లిళ్ళు చేసుకోవడం కామన్. సో టోనీ కాడీని ఎంగేజ్మెంట్ చేసుకుందామని కోరింది. దానికి కాడీ కూడా ఒప్పుకున్నాడు. కానీ దీనికి కాడీ పేరెంట్స్ అస్సలు ఒప్పుకోలేదు. కానీ కాడీ మాత్రం అవేవి పట్టించుకోకుండా టోనీతో ఎంగేజ్మెంట్ చేసేసుకున్నాడు. ఆ తర్వాత కాడీకి కాడీ ఫాదర్కి ఏదో పెద్ద ఇష్యూ రావడం వల్ల కాడీ ఫాదర్ మీద కోపంతో ఇల్లు వదిలి బయటకు వచ్చేసి టోనీ ఇంటికి షిఫ్ట్ అయ్యాడు. అలా టోనీ ఫ్యామిలీలోనే కాడీ ఒక మెంబర్ అయిపోయాడు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ డిసైడ్ అయ్యారు. ఇంతలో మిక్కీ కాడీ మంచి ఫ్రెండ్స్ కావడంతో ఒకరితో ఒకరు కలుస్తూ ఉండడం టోనీకి అస్సలు నచ్చలేదు. కాడీతో మిక్కీతో ఉన్న ఫ్రెండ్షిప్ ని బ్రేక్ చేసుకోమని ఎన్నిసార్లు చెప్పినా అతను వినలేదు సరికదా. కావాలనే టోనీ ముందు మిక్కీతో కాల్స్ మాట్లాడుతూ ఆమెకి మెసేజ్ చేస్తూ ఉండేవాడు. మిక్కీ కేవలం కాడీని ఒక ఫ్రెండ్ లాగే భావించింది. కాడీ కూడా మిక్కీని ఒక ఫ్రెండ్ లాగే భావించాడు. కానీ ఇవేవి టోనీకి అసలు నచ్చేవి కాదు. మిక్కీ చాలా అందంగా ఉండేది, అందులోనూ చాలా పాపులర్. ఇవేవి టోనీలో లేవు. సో తనను తాను మిక్కీ ముందు చిన్నగా చూసుకునేది టోనీ. తెలియకుండానే మిక్కీ మీద పగ పెంచుకుంది. తన డైరీలో రోజు మిక్కీ గురించి ఏవేవో రాసుకుంటూ ఉండేది. ఏ రోజుకైనా మిక్కీ తన బాయ్ ఫ్రెండ్ ని తనకు కాకుండా చేస్తుందని తన డైరీలో రాసుకునేది. మిక్కీకి కాడీకి ఎలాగైనా ఫ్రెండ్షిప్ బ్రేక్ చేయాలని అనుకుంది. టోనీ తన మొబైల్లోంచి అలాగే తన ఫ్రెండ్స్ మొబైల్స్లోంచి మిక్కీకి ఏవేవో మెసేజెస్ పెడుతూ ఉండేది. చాలా రకంగా వేధిస్తూ ఉండేది. నా బాయ్ ఫ్రెండ్కి దూరంగా ఉండు, అతనితో మాట్లాడొద్దు అని మెసేజెస్ పంపేది. మిక్కీ నాకు నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, కాడీ నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని క్లారిఫికేషన్ ఇచ్చినా కూడా టోనీ వినిపించుకోలేదు. ఒకరోజు ఏ రీజన్ వల్ల తెలియదు కానీ కాడీకి మిక్కీకి మధ్య ఒక చిన్న ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. ఆ ఆర్గ్యుమెంట్ తర్వాత మిక్కీ కాడీతో అసలు మాట్లాడడం మానేసింది. దాంతో కాడీ కూడా మిక్కీ మీద పగ పెంచుకున్నాడు. ఇటువైపు టోనీ కూడా కాడీకి ఏవేవో నూరిపోస్తూ ఉండేది. మిక్కీ ఉంటే ఏ రోజుకైనా మనం విడిపోతామని, మన రిలేషన్కి ఏ రోజైనా సరే ప్రమాదం అని ఏవేవో చెప్తూ ఉండేది. ఒకరోజు కాడీ అండ్ టోనీ ఇద్దరు ప్లాన్ చేసి మిక్కీని కిడ్నాప్ చేసి గ్రేవరీ పిట్స్కి తీసుకెళ్లి అత్యంత దారుణంగా చంపేసి ఆమెను అక్కడే పూడ్చిపెట్టేసి వచ్చేశారు. కానీ నేరం నిరూపణ అయ్యేసరికి ఒకరి కోసం ఒకరు అనుకున్న ప్రేమికులు నువ్వు చేసావంటూ ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం స్టార్ట్ చేశారు. ఇక కాడీకి జీవిత ఖైదు విధించబడింది. అది కూడా అతను నేరం ఒప్పుకున్నందుకే.
తనకి ఎలాంటి బెయిల్ కూడా లభించదు. ఎంతకాలం అయితే బ్రతుకుంటాడో అంతకాలం కూడా తను జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. టోనీకి మాత్రం జీవిత ఖైదు విధించగా 18 సంవత్సరాల తర్వాత తను బెయిల్ కి అప్లై చేసుకునే వీలుంటుంది. ఇలాగా ఇద్దరు రాక్షసులు కూడా వాళ్ళ రాక్షస ప్రేమకి అడ్డొస్తుందేమో అనే భయంతో ఒక అమాయకురాల్ని చంపేశారు. ఈ సైకోల గురించి మీరేమంటారో కామెంట్ చేయండి. మీకు గనుక మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.